నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈ వీడియో వసంత పంచమి రోజున తీసానండి. ఆ రోజు వీడియో ఈ రోజున వసంత పంచమి రోజున మహాసరస్వతి దేవి పూజ కూడా ఉంది. ఇంకా శ్రీ సీతారామాలయంలో ఇలా పూలమాలలు ఇవ్వాలి అని చెప్పి అల్లుతున్నాను. ఒక పక్కనేమో సగం వైట్ చామంతి, ఒక పక్కనేమో ఎల్లో చామంతి అలాగా వచ్చినాయండి. అట్లా కావాలని చెప్పి అలా అల్లాను. అంటే అవి కొంచెమే ఇవి కొంచెమే ఉన్నాయి పూలు. సరే పూర్తి దండకైతే వైట్ పూలు అంతా రాదు కదా అని చెప్పి వచ్చినంత వరకు తెల్ల చామంతులు అల్లేస్తే కొంచెం అంతవరకు ఒక సగం వచ్చినాయి. సగం పువ్వులేమో పసుపు చామంతి వచ్చినాయి. ఇంకా మిగతావేమో మామూలుగా ఇలా కాడలు తీసేసి మొదల నుంచి గుచ్చి అల్లుతారు కదా, అట్లాగా అల్లి ఇలాగైతే దండలు కట్టానండి. శ్రీ సీతారాములు లక్ష్మణ స్వామికి, సీతారాముల వారికి పెద్ద దండ ఒకటి, చిన్న దండ ఒకటి సరిపోతాయి అని చెప్పి ఇలా కట్టాను. ఇంకా ఇంట్లో కూడా ఈ మాత్రంగా పూజ అయితే చేసేసుకుని ఈరోజు ఇంకా కొంచెం పాలు పొంగించేసుకున్నాను. సగ్గుబియ్యం కాసి శ్రీ రాధాకృష్ణ వారికి కూడా నివేదన చేసి ఇలాగ చిన్నగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. మనకు ఉన్నంతలో రోజు దీపారాధన అయితే చేసుకోవాలండి. అట్టహాసంగా చేసుకోకపోయినా ఒక్క దీపం అయినా వెలిగించుకుంటే ఇంట్లో ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా మంచిగా ఉంటుందండి. మన నడవడికి కూడా మంచిగా అవుతుంది. అందుకని చెప్పి నేను ప్రతిరోజు దీపారాధన అనేది మాత్రం చేసుకుంటూ ఉంటాను. శ్రీకృష్ణుని నామజపం కూడా ఉంటుంది కదా, అదేమో తెల్లవారుజామునే అయిపోయింది. ఇక ఆ నామం చేసేసుకుని వంట ఇతర కార్యక్రమాలు అన్నీ చేసేసుకుని ఇక గుడికైతే వచ్చేసామండి. ఈరోజు పంచమి రోజు కదా, సరస్వతీదేవి పూజ, మహాసరస్వతీదేవి పూజ ఉంది. ఇక ఇదిగోండి గుడికి రాగానే నేను ఇక్కడ కొంచెం నూనె వడ్డించి ఇలాగా అటుపక్క ఇటుపక్క దీపారాధన అయితే చేసేసుకుంటానండి. ఎప్పుడు కూడా గుడికి వెళ్తే దీపారాధన తప్పనిసరిగా చేయాలి అని తెలిసింది. అందుకని చెప్పి ఇంకా అప్పటి నుంచి నేను అంతకుముందు తెలియనప్పుడు మామూలుగా దండం పెట్టేసుకుని వచ్చేసేవాళ్ళం, కానీ వీలైనంత వరకు దీపారాధన చేసే వస్తానండి గుడికి వెళ్తే. ఇక సీతారాముల దర్శనం చేసుకున్నాం కదా, ఇదిగోండి సరస్వతి అమ్మనేమో బయట పెట్టారు పూజ కోసం. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారు ఈమె, ఇంకా ఆమె ఇక్కడే ఉన్నారనమాట. ఆమెకేమో కుంకుమ పూజలు అవి చేస్తారు శుక్రవారం. ఇదిగోండి నేను అల్లిన పూలదండ పసుపు తెలుపు ఇక్కడ ఉత్సవమూర్తులకి వేశారు. ఇంకా ఆ దండ అనమాట. ఇదిగోండి మహాసరస్వతి తల్లిని ఇక్కడ ఆశీనురాలను చేశారు. ఇక్కడైతే దర్శనమిస్తున్నారు. మంచి వైట్ కలర్ చీర కట్టుకుని ఎంత చక్కగా అమ్మ మెడలో పూలమాలలు ధరించి ఎంత చక్కగా పూజ చేయించుకుంటుందో చూడండి. మన అర్చకుల స్వామి వారు అలాగే సాయి స్వామి కూడా ఉంటారండి. ఇంకా అమ్మకి అష్టోత్తర శతనామావళి, కుంకుమ పూజ, పుష్పాలతో పుష్పార్చనలు ఇలా ఎన్నెన్నో అమ్మవారు చక్కగా చేయించుకోవడానికి తిష్ట వేసుకుని కూర్చున్నదనమాట. ఇంకా మన అర్చకుల స్వామివారు ఈ పూజ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసాలు కూడా ఉన్నాయండి. ఈరోజు ఎవరైనా కూడా అక్షరాభ్యాసాలు కూడా చేయించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక ఇదిగోండి వచ్చిన భక్తులందరికీ ఇక్కడ బుక్స్, పెన్నులు వితరణ చేయటానికి, భక్తులందరికీ కూడా ఇవ్వటానికి ఇలాగ పూజ అయితే చేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి. అసలు మొన్నే కదా ధనుర్మాసం అయింది, మళ్ళీ 4 రోజులకే మళ్ళీ ఈరోజు విశేషమైన రోజున విశేషమైన పూజలు అయితే చేస్తున్నారు. ఇంకా మాకు రాత్రి చెప్పారనమాట, ఇలాగా పూజ ఉంది 9 గంటలకల్లా మీరందరూ రండి అని చెప్పారు. ఇక సర్లేమని చెప్పి మేమందరము కూడా ఇలాగ బయలుదేరి వచ్చేసాము. అందరూ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు వస్తున్నారనమాట. కొంచెమే మేము ముగ్గురు ఉన్నప్పుడు తీసాను వీడియో. ఇంకా అందరూ కూడా చాలామంది నిదానంగా వస్తున్నారు. మైక్ పెడతారు కదా, మంత్రాలు విని ఇంకా పూజ అది స్టార్ట్ అయిపోయిందని చెప్పి చక్కగా వస్తూ ఉంటారు. ఇంకా ఇదిగోండి ఈ బాబుకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంకా స్లేట్ అది తీసుకొచ్చారు. స్లేట్కి పూజ అది చేస్తున్నారు. ఇదిగోండి మేమందరము కూడా ఇంకా పూజ అంతా కూడా చూస్తూ కూర్చున్నామన్నమాట. చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉందండి. ఈ గుడికి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా కూర్చోటానికి మాత్రం ఇబ్బంది అనేది ఏమీ ఉండదండి. కుర్చీలు ఉంటాయి, కింద కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటారు. పెద్దలు చిన్నలు అందరూ వస్తారు కదా, అందుకని చెప్పి కుర్చీలు కూడా మంచిగా ఏర్పాటైతే చేశారు. ఇంకా భక్తులందరూ కూడా పూలు తీసుకొచ్చి పూలదండలు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంకా అమ్మకైతే అలంకరణ ఇంకా చేస్తూనే ఉంటున్నారనమాట. అప్పటికే అంతకు ముందలు ఇచ్చిన పూలన్నిటితో కూడా అలంకరించేసి అమ్మవారిని ఇక్కడ అయితే కూర్చోబెట్టారు. ఇంకా ఇప్పుడు
ఒక్కొక్కళ్ళు భక్తులు వస్తూ పువ్వులు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు వాళ్ళకి ఏమి తోచినవి వాళ్ళకి అందుబాటులో ఉంటావో అవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మకు చక్కగా నివేదన చేస్తారండి. ఇదిగోండి, ఒకరైతే ఇలాగ పూలదండ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ పూలమాలను మళ్ళీ అలంకరిస్తున్నారనమాట. ఎంత చక్కగా ఉందో అమ్మవారు. మంచిగా పిల్లలకి మంచి చదువు బుద్ధి ఇవ్వాలని చెప్పి అందరము కూడా అనుకుంటాం కదా. ఆ తల్లి దయ ఉంటేనే మనకి ఏదైనా మంచి చదువు రావాలన్నా, మంచి మాట మాట్లాడాలన్నా, మంచి నడవడిక ఉండాలన్నా కూడా అమ్మ దయ ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది కదా. ఇదిగోండి చూడండి, ప్లేటులో బియ్యం వేసి బియ్యంలో పువ్వులు, పసుపు, కుంకుమ వేసి పూజ చేసి తర్వాత మన అర్చకుల స్వామివారు బాబుని దగ్గరికి తీసుకుని ఇలాగ అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. వాళ్ళ అమ్మగారు పక్కనే కూర్చుని ఉన్నారు. ఇలా ఎంతోమంది పిల్లలకు వారి స్వహస్తాలతో అక్షరాభ్యాసాలు చేసి వాళ్ళకి మంచి బాట అయితే వేశారండి. చాలా మంచిదండి. ఇలాగా స్వామివారితోటి వారి సతీమణి రేవతి గారితో కలిపి అక్షరాభ్యాసం చేయించుకుంటారండి. వారి చేతి చలవ కూడా అని పోయిన వీడియోలో కూడా చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో. ఈ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక్కడే అక్షరాభ్యాసం అయితే చేయిస్తారు. మన మాట తీరు, మనం ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలి అనేది మన అర్చకుల స్వామి వివరిస్తున్నారు. విందాము. మనకి మంచి వాసు రావాలి, మనకి ధనం ఉండొచ్చు, అందరం ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఇంకెన్నైనా ఉండొచ్చు. మనకి చక్కటి వాక్కు లేకపోతే అవన్నీ కూడా ఎందుకు పనికిరావు. అదే మాట సరిగ్గా మాట్లాడకపోతే అలా పతనానికి నాలుగు మాటకి అంత ఎదురు. అలాంటి మాటని మనకు ప్రసాదించాలంటే సరస్వతి అమ్మవారి ఉండాలి. చక్కటి మాట మాట్లాడితే ఎంతటి విలువైన చక్కటి చిరునవ్వుతో ప్రేమగా ఒక మాట పలికారు అనుకోండి, వారు చక్కగా మనం ప్రేమిస్తారు. చాలా మంచివారు అనుకుంటారు. వారు ఒకటంటే మనం రెండన్నా అనుకోండి, ఆ మాట విలువ లేక మన మాటకి కావాలని తెలిసారు. ఆ మాటే మన యొక్క మంచితనాన్ని నిర్ణయిస్తుంది. అలాంటి మాట పలికించేది సరస్వతి. ఆ మంచితనం ఉన్నప్పుడే మనకి మంచి మంచి మాటలు వస్తాయి. మనం ఏదైనా భారతదేశంలో మాట్లాడాలనుకోండి, అది ఆయన సరస్వతి అనుగ్రహం లేదు. అందుకని మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చక్కటి దేని మాటలు వారి మనస్సుకి వాడే కలగదా. వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే మనకు ఆనందం కలుగుతుందో మనం కూడా అదే విధంగా వారితో మాట్లాడే తీరుని మాకు ప్రసాదించుతాయి అమ్మ సరస్వతి. మమ్మల్ందరినీ మంచిగా తీర్చిదిద్ది, మా మాటలను మంచిగా అడిగించి, మా చిన్నారికి చక్కటి విద్యను ప్రసాదించి నీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పి ఆ కూడా వేడుకని ఆమె సహస్రనామాచరణ చేసి ఆ పూజలు చేసి నైవేద్యాలను వహించుకుని అమ్మవారికి హారతి కార్యక్రమించుకుందాం. అందరం కూడా మనస్ఫూర్తిగా ఆ మహాసరస్వతికి చెప్పి తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. జై బోలో శ్రీ మహాసరస్వతి మాతకి జై. జై బోలో శ్రీ మహాసరస్వతి మాతకి జై. జై బోలో శ్రీ మహాసరస్వతి మాతకి జై. ఇక మహాసరస్వతి దేవికి హారతి, మంగళహారతి ఇస్తున్నారు. ఇక మనందరము కూడా దర్శనం చేసుకుందాము. జై శ్రీ సరస్వతి మాతకి జై. జై శ్రీ సరస్వతి మాతకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దర్శనం చేసుకున్న వెంటనే ఇక ఇలాగ తీర్థప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ తీసుకుని స్వామిని మరొకసారి దర్శనం చేసుకుని ఇంకా వెళ్ళొస్తామని చెప్పి స్వామివారితో ఒక మాటగా చెప్పి ఇక ఇంటికి బయలుదేరామండి. ఇక ఇంటికి రాగానే త్వరగా భోజనం అది ముగించుకుని ఇంకా పుష్ప గారు అరిసెలు వండుకుందాము అని అన్నారండి. అందుకని చెప్పి ఇక భోజనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా వారి ఇంటికైతే వెళ్ళానండి. పిండి వంటకి సహాయంగా ఉందాము అని చెప్పి. ఎందుకంటే నేను అరిసెలు వండాను కదండి, అవి టేస్ట్ చేసి చాలా బాగున్నాయండి, మనం కూడా చేసుకుందాము అంటే పండగ ముందలే చేసేవారు. కొంచెం ఫంక్షన్ ఆడావిడి అది ఉంది కదా, అందుకని చెప్పి చేయలేకపోయారండి. పండగ వెళ్ళిన తర్వాత చేసుకుందాము అని అనుకున్నారు. ఇంకా కొంచెమే లేండి, 1 కేజీ వరకే చేసుకున్నారు. కేజీన్నర అంతే. ఇంకా ఇలాగ పాకం మంచిగా లేత పాకంగా తీసి, అంటే ఎక్కువగా పాకం అయితే ముదిరిపోతాయి కదా, కొంచెం తినలేరు అని చెప్పి చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో. అలాగే మీకు ఎట్లాగా పాకం చేశారో అట్లాగే చేయండి అని అన్నారు. ఇక అందుకని చెప్పి పాకం అది
మంచిగా అరిసెల పాకం అంతా మంచిగా చేసి ఇక ఇదిగోండి పిండి అయితే పోస్తున్నారు. ఇలాగా కలుపుతున్నా అండి. పిండి అది మంచిగా జల్లించేసి పెట్టుకున్నారు. చక్కగా ఇలాగా చలిమిడి కలిపేటప్పుడు పిండి కలిపేటప్పుడు ఇలా వెడల్పు గిన్నె అయితే మంచిగా కలుస్తుందండి పిండి. అలాగే కొంచెం గట్టిపడిపోయింది అనుకోండి, మనం కంగారు పడుకోకుండా ఇంట్లో హాట్ బాక్సులు ఉంటాయి కదా, హాట్ బాక్స్లో అయితే పిండి తీసి పెట్టుకుంటే ఇంకా లాస్ట్ చేసే వరకు కూడా పిండి వేడిగా ఉంటుందండి. వెనకటి కాలంలో అయితే పుల్లల పొయ్యిలు కాబట్టి నిప్పులు సెగన పెట్టేవాళ్ళు ఇలాగా పిండిని. ఇప్పుడు ఈ గ్యాస్ పొయ్యిలు కాబట్టి కొంచెం ఇక నేనైతే చూపించలేదు, కానీ పిండి తీసి చలిమిడి అంతా పిండి తీసేసి డిష్ బాక్స్లో అయితే పెట్టామండి, హాట్ బాక్స్లో. ఇంకా ఇదిగోండి పుష్ప గారు వాళ్ళ అమ్మ నాన్నగారిని, వాళ్ళ అత్తయ్య మామయ్య గారిని తలుచుకున్నారు. నేనేమో కృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ఇంకా ఇలాగైతే వంట కార్యక్రమాలు అయితే దిగిపోయామండి. అంటే నాకు కొత్తవి కాబట్టి పర్వాలేదులేండి చేద్దాము అని చెప్పి ధైర్యం చేసి ఇంకా ఒకరికొకరు సహాయం తోడుగా ఉంటూ ఇట్లాగా మాకు వచ్చినంతలో ఇలాగ వంట అయితే చేసుకుంటున్నామండి. కొంచెం నెయ్యి కూడా వేశారండి. నెయ్యి చలిమిడిలో పిండి తిప్పేటప్పుడు చలిమిడిలో నెయ్యి వేశారు. మళ్ళీ ఇక్కడ నూనె పోసినప్పుడు కూడా నెయ్యి కూడా వేసాను. నేను ఎలాగ చేసుకున్నాను సేమ్ అలాగే చేయమన్నారు. ఇక అట్లాగే చేశానండి. అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ చేయమంటున్నాను అనమాట. సింధు ఉంది కదా, ఇంకా సింధుతో చెప్తున్నాను, చూడమ్మా మంచిగా వచ్చాయో లేదో ఒకసారి తిని చూసి చెప్పు అని చెప్తే, మీరు తినండి ఆంటీ అంటుంది. లేదమ్మా నువ్వు ఒకసారి తిని చూపించు అని అంటే, సరే తను అయితే టేస్ట్ చేస్తుందండి. చాలా బాగున్నాయి ఆంటీ, చాలా బాగా వచ్చినాయి అని చెప్తున్నాను అనమాట. సింధు కూడా చాలా మంచి అమ్మాయి అండి. ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకుంటూనే ఒక పక్కన వాళ్ళ అత్తగారికి కావాల్సినవన్నీ అందిస్తూ ఎంత కలివిడిగా ఉంటుందో అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట సింధు అంటే. కొంచెం పిండి మిగిలిందని ఒక 1/2 కేజీ బెల్లం కూడా ఉందని చెప్పి కొబ్బరి బూరెలు వండుకుందామన్నారు. కొంచెం కొబ్బరి బూరెలు ఒకటి, ఒక 1/2 కేజీ బెల్లానికి కొబ్బరి బూరెలు, ఇవేమో అరిసెలు, ఇవ్వండి బూరెలు, ఇవ్వండి చక్రాలు అయితే చేస్తామండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత దబ్బకాయ చట్నీకి ప్రిపేర్ చేయమన్నారు ఇంట్లో. అందుకని చెప్పేసి ఇవ్వండి దబ్బకాయలు మంచిగా కడిగేసేసి ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసేసి ఇలాగ నిమ్మకాయలు కూడా ఉన్నాయి. నిమ్మకాయలు కంపల్సరీ నిమ్మరసం అయితే వేయాలి, లేదంటే గ్రేవీగా ఉండదన్నమాట చట్నీ. ఇంకా తగినంత రసం కూడా పోసేసి అందాజుగానే వేస్తానండి నేనైతే, లెక్క ప్రకారం నాకు రాదు, నేను అట్లా వేయలేను. ఇంకా ఈ మాత్రంగా పోసి కొంచెం పచ్చిమిర్చి కూడా కోసి వేస్తానండి. చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేస్తాను. చాలా బాగుంటుందండి. ఊరిన తర్వాత ఉప్పు కూడా సరిపడినంత వేయాలండి, తక్కువ వేస్తే బూజు వచ్చేస్తుంది అనమాట. తగు మాత్రం ఉప్పు వేసేసి పసుపు వేసి ఊరపెట్టిన తర్వాత మంచిగా కలిపేసేసుకొని తాలింపు కూడా వేస్తాను. తాలింపు చల్లారిన తర్వాత చేస్తే చాలా బాగుంటుందండి. దబ్బకాయ చట్నీ అసలు ఇంగువ వేసుకుంటే ఎంత బాగుంటుందో, మజ్జిగన్నంలోకి కానీ పెరుగన్నంలోకి కానీ నంచుకు తింటుంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీకు మళ్ళీ చట్నీ కలిపేటప్పుడు ఈ వీడియో షేర్ చేస్తాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ మరీ ధన్యవాదాలు. ఉంటానండి.